హాయ్ ఫ్రెండ్స్, ఎన్ఎస్పి టాక్స్. ఈరోజు మనం ఇంట్లోనే నన్నారి షర్బత్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీంట్లో మనము కలర్స్ కాకుండా ఆర్టిఫిషియల్ కలర్స్ కాకుండా ఓన్లీ ప్లెయిన్ నన్నారి షర్బత్ అంటారండి దీన్ని ఈ బాటిల్ వెనక మనకి ఆ, ఒక ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుతారు, ఏమేమి ఎలా చేయాలి ప్రాసెస్ కూడా ఉంటుంది. కానీ మనం ఇంట్లో ఎలా చేయాలో కూడా చూద్దాం. ఖచ్చితంగా కలర్స్ లేకుండా మన ఇంట్లో చేసుకోవడానికి ఒక ప్రయత్నించండి. కలర్స్ వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి, మీకు తెలిసే ఉంటుంది. ఫస్ట్ మనం ఒక 2 లెమన్స్ తీసుకొని కట్ చేసుకోవాలి. దీంట్లో మనకి ఇత్తనాలు ఉంటాయి. ఆ ఇత్తనాలు తీసి మనం రసం అనేది చేసుకోవడం బెటర్. ఓకేనా? ఆ ఇత్తనాలు కూడా ఇలా నీట్గా తీసుకోవడం బెటరు. చాలా మంచిది ఇత్తనాలు తీసుకొని చేసుకోవడం. ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ఈరోజు నేను ఈ ప్రయోగాలన్నీ చేస్తున్నాను. నేను యాక్చువల్గా ఫస్ట్ మనము ఈ 2 గ్లాసెస్లో ఐస్ క్రిప్స్ అనేది వేసుకోవాలి. ఖచ్చితంగా ఐస్ క్రిప్సే అని కాకుండా కూలింగ్ వాటర్ ఏదైనా పర్లేదు మనకి. ఖచ్చితంగా ఐస్ క్రిప్స్ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఆ తర్వాత నన్నారి, ఏ కలర్స్ ఫుడ్ కలర్స్ యాడ్ చేయని నన్నారి అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. కలర్స్ ఉండేటివి కాకుండా కలర్స్ లేనేటివి ఖచ్చితంగా ట్రై చేయండి. ఆ తర్వాత నన్నారి కూడా మనకి చూసుకొని పోసుకోవాలండి. ఇప్పుడు నేనైతే డైరెక్ట్గా బాటిల్లో పోస్తున్నాను. మీరైతే ఒక 5 స్పూన్స్ చూసుకొని పోసుకోండి ఖచ్చితంగా, జాగ్రత్తగా. ఆ తర్వాత మనకి లెమన్స్ ఉన్నాయి కదా, ఆ లెమన్స్ చాలా మంది ఒక ఫుల్ నిమ్మకాయ పిండుతారు. నేను ఇంట్లో ట్రై చేస్తున్నాను కాబట్టి సింగిల్ నేను ఒక నిమ్మకాయ కోసుకొని 1 సైడ్ నిమ్మకాయే బ్రష్ చేస్తున్నాను. చూడండి మీరు కూడా. అంటే ఒక్క నిమ్మకాయ ఈ 2 గ్లాసెస్కి నేను యూజ్ చేస్తున్నా. మీరు ఫుల్ నిమ్మకాయ కూడా అదే యూజ్ చేయొచ్చు. అదే అండి, లెమన్ యూజ్ చేయొచ్చు. ఖచ్చితంగా నేనైతే దీంట్లో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేనైతే సోడా అయితే యూజ్ చేయట్లేదండి. మీరు గమనించుకోండి, ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి వీడియోలో. ఇది వచ్చి సబ్జా గింజలండి. నేనైతే 1 డే నానబెట్టాను ఖచ్చితంగా. నేనైతే 3 స్పూన్లు వేసాను సబ్జా గింజలు. ఖచ్చితంగా అయితే చాలా మంది తక్కువ టైంలోనే సబ్జా గింజలు నానబెట్టి యూజ్ చేస్తారు. ఎంత నానబెడితే అంత మంచిది. అది నేనైతే 1 డే నానబెట్టానండి. ఖచ్చితంగా మీరు కూడా నానబెడితే దాని ప్రభావం అనేది బాగుంటుంది, మనకి ఒంటికి కూడా చలవ వస్తుంది. ఇంకోటి ఏంటంటే, నేనైతే ఎటువంటి సోడాని చేయలేదండి. ఇది ప్యూర్ కూలింగ్ వాటర్. ఇది ఐస్ క్రిప్స్ కూలింగ్ వాటర్ ఒంటికి చాలా మంచిది, చలవ ఉంటుంది. ఈ ఎండాకాలము చాలా అంటే చాలా మంచిది. లెమన్ కూడా యూజ్ చేస్తాను దీంట్లో నేను. ఒంటికి కూడా చాలా చలవండి. ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా? నేనైతే ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నేనైతే 2 గ్లాసులు నేనే తాగేసా. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి. కామెంట్ అంటే మీరు ఎలా ఉందో కూడా టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా ఈ ఎండాకాలం అందరికీ యూజ్ అయ్యిందనే అనుకుంటున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్.